హాయ్ ఫ్రెండ్స్, పొద్దున్నే దోశ అంటే పాలు పోసుకోలేదు అనుకుంటున్నావా? పెసరట్టుకు పెసరట్టు పెసరట్టు తెలుగుది కదా ఏంటి? నేను కుట్టించుతా. ఆవు చించుడు ఆవు ఏదన్నా పెట్టు. ఒకటి చెప్పమంటావా? గోమాతకు పెడితే పుణ్యం వస్తుందంట. ఎందుకంటే రేపొద్దున మనం చనిపోయినాక ఇది ఏ నది వచ్చేది ఆ నది దాటించాలంట. పాపాలు ఏం పోయి ఎక్కడ ఏం చేసినా కానీ అవి పోయితే ఉంటాయి, కానీ ఆ నది చీము నెత్తరు అన్నీ మురికిగా ఉంటాయి. ఆ నది దాటికి గోమాతకు పూజ చేసుకుంటే పుణ్యం వచ్చేది అనమాట. పెట్టావా ఆవుకు? బెల్లం పెడుతున్నావా? బెల్లం కానీ చొక్కలు కానీ పెట్టాలి. బియ్యం పెట్టకూడదు. అదేనే బియ్యం పెట్టకూడదంట. మన బియ్యము అది బియ్యము పెట్టరాదంట. నేను పంపిస్తూ నువ్వు అందుకే నువ్వు పైన పడుకో చెప్తానా? నేను కూడా అదే చెప్తాను. మీ జేజి నువ్వు మీ జేజి వండుకోపోరే. చెల్లుకు నెట్టే ఇచ్చుకున్నావు కదా. రాత్రి నాన్న వచ్చినాను పెసరట్టుకు ఇప్పుడు వాడతాను. పిల్లలు క్రికెట్ ఆడతారు అందుకే పొద్దున్నే. ఆవు పోయినా బండలు దుర్సాల కసు కొట్టాను. బండలు దుర్సాల వేసినాంచి ఇది ఒక పని. ఇది రొంచేపు నాంతాది, పట్టి పెడితే రొంచేపు అట్లా నాంతాది. మళ్ళా పూసుకునే కానీ బాగుంటుంది. పెసరట్టు తెలుబుద్ది కాదంటే ఏం చేయాలి కదా. పెసరట్టు ఎక్కువ తినబుద్ది కాదు. ఏదే కొయ్యాక గోవాకు అమ్ముతున్నాయి ఐస్ క్రీమ్. పోయిందా ఆమె?